అండి అందరికీ. మా హస్బెండ్ అయితే ఫ్లిప్‌కార్ట్‌లో బార్బిక్యూ అయితే ఆర్డర్ పెట్టారు. అంటే దానిపైన డ్రిల్ చికెన్ అయితే చేసుకుంటారు. నాకైతే తెలీదు. నేనైతే యూట్యూబ్‌లో అయితే చూసాను. దాన్ని ఓపెన్ చేయగానే అయితే మా పిల్లలిద్దరికీ కూడా తెలిసిపోయింది. అమ్మ దీని మీద చికెన్ కాల్చుకుంటారు అని అయితే వాళ్ళు అన్నారు. ఆ తర్వాత ఇంకా అది వచ్చి 4, 5 డేస్ అవుతుంది. మా పిల్లలైతే ఎప్పుడు చేస్తావమ్మా ఎప్పుడు చేస్తావా అని ఒకటే అడుగుతూ ఉన్నారు. మా హస్బెండ్ అయితే ఈరోజు ఆఫీస్ నుంచి 7కి వచ్చాక చేద్దామని అయితే అన్నారు. మా హస్బెండ్ వచ్చేసరికి అయితే నేను చికెన్ తీసుకొచ్చి చికెన్ని అయితే బాగా వాష్ చేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ అయితే చేసేస్తున్నాను. తగినంత కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, 2 స్పూన్స్ కార్న్‌ఫ్లవర్, ఒక ఎగ్ వేసి బాగా కలిపేసాను. కలిపేసి హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ లోపల మా వాళ్ళందరూ కూడా బొగ్గులను అయితే వెలిగించే పనులు అయితే ఉన్నారు. అవి వెలిగే లోపల నేను ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ అంతా తీసేసి ఇలాగే పుల్లలు కూడా ఇచ్చారు. ఈ పుల్లలకన్నీ ఒక్కొక్క చికెన్ పీస్ కూడా గుచ్చుతున్నాను. నేను చికెన్ తీసుకొచ్చినప్పుడే కొంచెం చిన్న చిన్న పీసెస్ అయితే కొట్టించాల్సింది. నేనేమో అలా చేయకుండా మామూలుగా చికెన్ కర్రీలకనే తీసుకొని వచ్చేసాను. ఈసారి ట్రై చేసినప్పుడైతే ఖచ్చితంగా చిన్న చిన్న పీసెస్ అయితే కొట్టిపించాలి. ఇంకా ఇలాగ 4 స్టిక్స్ అయితే రెడీ చేశాను. ఎందుకంటే ఒక్కొక్కటి అయితే లేట్ అవుతుంది కదా, 4 కాల్చుకుందాం అనేసి, అదే డ్రిల్ చేద్దాం అనేసి అయితే చేసాము. ఇలాగా గుచ్చేసి మొత్తం 4 చేశాను కదా. ఈ లోపల వాళ్ళైతే నిప్పులైతే రెడీ చేసేసారు. చూసారా, మా వారైతే ఊదుతున్నారు. ఊదితేనే అవి వెలుగుతున్నాయి నిప్పులు, లేకపోతే వెలగట్లేదు. ఈ లోపల నేను కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే వాళ్ళైతే నిప్పుల పైన అయితే చికెన్ అయితే పెట్టేశారు. ఏంటిది ఎంతటికి కలర్ రావట్లేదు అని అనుకుంటే దీనిపైన ఆర్ఆర్గా ఆయిల్ అప్లై చేస్తూ ఉండాలి. అప్పుడైతే ఈ చికెన్ పీసెస్ బాగా కలర్ అయితే కనబడతాయి. ఇంకా అటు ఇటు తిప్పుతూ ఆయిల్ అప్లై చేస్తూ ఉన్నాము. అప్పుడైతే చికెన్ బాగా కలర్ అయితే వచ్చింది. దాన్ని తిప్పుకుంటూ బాగా కాల్చాము. పిల్లలు కూడా ఎప్పుడు తిందామా అని చాలా ఇంట్రెస్ట్గా అయితే ఎదురైతే చూస్తున్నారు. ఇంకా ఇలా కాల్చడానికి అయితే మాకు దగ్గరగా 1 అవర్ అయితే పట్టేసింది. బొగ్గులు అంటుకోవడానికి దాంట్లో కొంచెం కిరోసిన్ వేసి క్లాత్లు వేసి వెలిగించినప్పటికీ చాలా టైం పట్టేసింది. చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో. ఈ చూసి వాటికి వచ్చే స్మెల్కి మా పిల్లలైతే అస్సలు కంగారు పడిపోతున్నారు. ఇంకా దగ్గరికి అయితే అయిపోయింది. కొంచెం కాలిపోయాయి, కానీ బాగా కాలలేదనుకో పెద్ద మంటగా చేసేసినా సరే లోపల చికెన్ అయితే ఉడకదు. ఇప్పుడైతే సరిగ్గా కాలినాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసాము. చూసారా ఎంత బాగున్నాయో. ఎక్కడైతే బాగా చికెన్ కాలిందో అక్కడైతే సూపర్ టేస్ట్ అయితే ఉంది. మా పెద్దోడైతే తన స్టిక్ తను తీసేసుకొని ఇంక తినేస్తున్నాడు. వీడియో తీస్తానంటే వీడియో తీసేంత వరకు కూడా ఆగట్లేదు. అంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి తినేయాలి అని అయితే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తం అయితే మా పిల్లలిద్దరికి ఓరిక తీరిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.